మొన్నటిదాకా వాకౌట్లు, వార్నింగ్లు, సస్పెండ్లు చేసుడు, లొల్లులు, పంచాయతీల మీద నడిచిన మన తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ 5 బిల్లులు ప్రవేశపెట్టిర్రు. మరి ఆ బిల్లులు ఏంటి? వాటి మీద ఎవరైనా లొల్లులు, పంచాయతీలు పెట్టుకున్నారా? అటు కారు పార్టీలు ఏం మాట్లాడిర్రు, ఇటు సర్కారు ఏం మాట్లాడింది అనేది ఆ ముచ్చట్లేందో పురా గడుచుకొని వద్దాం పారి. 4వ రోజు తెలంగాణ అసెంబ్లీ పాటలు, వాకౌట్లు, బిల్లులు, లొల్లులతోని జోర్దార్గానే నడిచింది. అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టక ముందే వాకౌట్ చేసిర్రు ఎంఐఎం ఎమ్మెల్యేలు. This government is really failing to conduct the house and stopping the questions, changing the questions, not giving the answers and really killing the democracy and this house sir on the protest of this sir. और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर, हम वॉकआउट करते हैं सर। आप ये जरूर बोलूंगा सर कि ये गांधी भवन नहीं है, ये असेंबली है। असेंबली की तरह चलाइए, गांधी भवन को गांधी भवन की तरह चलाइए। ఇన్నరా అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తలేరాట, మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారట. అసలు అసెంబ్లీని నడుపుట్ల చేయిపాటి సర్కారు ఫెయిల్ అయిందట. ఇది గాంధీ భవన్ కాదు, అసెంబ్లీ. అసెంబ్లీలో రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు అని గట్టిగానే గరమై వాకౌట్ చేసిండు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సారు. ఇక ఇవాళ అసెంబ్లీలో మొత్తం 5 బిల్లులు ప్రవేశపెట్టిర్రు షేయిపాటి సర్కారోళ్ళు. బీసీలకు చదువు కొలువులలో 42% రిజర్వేషన్ బిల్లు, రాజకీయాలలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు, తెలుగు యూనివర్సిటీకి పేరు మార్పు బిల్లు, దేవాదాయ చట్ట సవరణ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిర్రు. ఇక బీసీ రిజర్వేషన్ బిల్లుకు కారు పార్టీలు కూడా మద్దతు ఇచ్చిర్రు. గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, నా మిత్రుడు, మా జిల్లా శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది. ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము. అయితే ఈ బిల్లు ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే, బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ వచ్చినాడు, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో 42% రిజర్వేషన్ ఫలాలు వారికి పూర్తిగా అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి. అవి అందాలని కోరుకుంటున్నాం. అవి అందే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది. మాకున్న 4 రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం. అయితే ఈ బిల్లు పాస్ కావాలంటే ఏం కావాలి అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 100 మంది ఎంపీలు ఉన్నారు. వారు మరి ఈ బిల్లు మీద ఒత్తిడి తేవడానికి పార్లమెంట్లో వారు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం వారిని గట్టిగా రాహుల్ గాంధీ గారు ఇలా పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్నరా ఈ బిల్లు కోసం పార్లమెంట్లో రాహుల్ గాంధీ సార్ కూడా గట్టిగా కొట్లాడాలన్నట. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు మార్పు మీద పువ్వుపాటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్న గట్టిగానే ఫైర్ అయిండు. మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టుకోండి, కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక పేరు మార్పు ముచ్చట మీద సీఎం రేవంత్ అన్న గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. మీద యూనివర్సిటీలు కానీ ఒకే పేరు మీద సంస్థలు ఉండడం వల్ల పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీలకు కానీ సంస్థలకు కానీ తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నాము. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి పట్ల కానీ, పెద్దలు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ రోసయ్య గారి పట్ల కానీ, ఆర్యవైశ్య సమాజం పట్ల కానీ ప్రభుత్వానికి అపారమైన గౌరవము, నమ్మకము, విశ్వాసం ఉన్నది. అందుకే ఈ సభ ద్వారా తమరి అనుమతి ద్వారా ఈ మధ్యలోనే నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ను పెద్ద ఒక హబ్ను ప్రారంభించుకున్నాం అధ్యక్ష. సికింద్రాబాదు, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల కంటే కూడా ఒక పెద్ద చర్లపల్లిలో ఒక పెద్ద రైల్వే జంక్షన్, రైల్వే స్టేషన్ని ప్రారంభించుకున్నాం అధ్యక్ష. నేను కేంద్ర ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి, పెద్దలు బండి సంజయ్ గారికి లేఖ రాయబోతున్నా. ఆ చర్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి, దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చర్లపల్లి టర్మినల్ మనం పెట్టుకుందాం. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చర్లపల్లి రైల్వే టర్మినల్కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం అధ్యక్ష. ఇక అసెంబ్లీలో అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ సారు
గురుకులాల గురించి ఒక పాట కూడా వాడిండు. ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం. గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం. ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి, ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి, కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం. కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం. ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. ఆలయం ఆలయం అనుకుంటా సార్ మంచిగానే పాట పాడిండు. కానీ ఈ నడుమ గురుకుల హాస్టళ్లలో పిల్లగాళ్లకు ఫుడ్ పాయిజన్ అయ్యి దావకాండ్ల పడ్డ ముచ్చట్లు సార్ కంచె వాళ్ళేదా ఏంది? పురుగులన్నం నీళ్ళ సాంబార్ అనుకుంటా చాలా మంది విద్యార్థులు రోడ్ల మీదకి కూడా వచ్చిర్రు. ఆ ముచ్చట కూడా సార్ సేవల వాళ్ళేదా ఏంది అని అంటున్నారు సారు పాటలు ఇన్నోళ్ళు. ఇక బీసీ రిజర్వేషన్ బిల్లు మీద అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినందుకు శనార్థులు చెప్పిండు సీఎం సారు. ఒకటి, విద్యా ఉద్యోగాల కోసం 42% రిజర్వేషన్లు పెంచాలనే బిల్లును, అదే విధంగా రాజకీయంగా కూడా వాళ్ళ రిజర్వేషన్లను 42% పెంచడానికి 2 ప్రత్యేకమైన బిల్లులకు సంపూర్ణంగా మద్దతు పలికినందుకు చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, అదేవిధంగా సిపిఐ పార్టీలకు, ఆ పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. మరి చూడాలే బీసీ రిజర్వేషన్ బిల్లు ముచ్చట్ల అన్ని పార్టీలలో సర్కారోళ్ళు కలిసి సెంట్రల్ సర్కార్తోని ఏ తీరుగా కొట్లాడతారో.